అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతగా పెరిగిపోయిన ఈ రోజుల్లో పైథాన్ కోడింగ్ నేర్చుకోవడం ఎలా మొదలుపెట్టాలి? ఇదే ఇవాల్టి మన టాపిక్. పదండి ఈ ఇంట్రెస్టింగ్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసే కోడింగ్ వర్క్ఫ్లోలో సుమారు 70% పనిని ఏఐ టూల్సే చేసేస్తున్నాయట. 70%! ఇది వినగానే మన మైండ్లో ఒక ప్రశ్నొస్తుంది కదా, అదేంటంటే ఏఐనే ఇంత పని చేసేస్తుంటే మరి మన డెవలపర్ల పనేంటి? సో మన ఫస్ట్ సెక్షన్లో మనం ఇదే డిస్కస్ చేద్దాం. కోడింగ్లో సింహభాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తీసుకుంటే ఇక హ్యూమన్ డెవలపర్ పాత్ర ఏంటి? మనమింకా కోడింగ్ నేర్చుకోవడంలో అర్థం ఉందా? ఇక్కడే ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఏఐ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనుకుందాం, ఒక పెద్ద బుల్డోజర్ లాంటిది. కాని దాన్ని సరైన దారిలో నడపడానికి ఒక స్కిల్డ్ డ్రైవర్ కావాలి కదా. ఇక్కడ ఆ డ్రైవరే డెవలపర్ అన్నమాట. ఏఐ హెవీ లిఫ్టింగ్ చేస్తుంది నిజమే, కానీ ఏ పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పే విజన్, లాజిక్ అదంతా డెవలపర్ చేతిలోనే ఉంటుంది. సో ఆ టూల్స్ని కంట్రోల్ చెయ్యాలంటే మనకు సింటాక్స్, లాజిక్ మీద గ్రిప్ ఉండాల్సిందే. ఓకే, బేసిక్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని మనకు క్లియర్గా అర్థమైంది. కానీ మార్కెట్లో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండగా పైథాన్తోనే ఎందుకు స్టార్ట్ చేయాలి? ఆ విషయం చూద్దాం ఇప్పుడు. పైథాన్ని చాలామంది కోడింగ్ ప్రపంచంలో ఒక స్విస్ ఆర్మీ నైఫ్ అంటారు. ఎందుకంటారా? ఎందుకంటే ఒక స్విస్ ఆర్మీ నైఫ్లో మనకు రకరకాల పనులకు టూల్స్ ఉంటాయి కదా, పైథాన్ కూడా అంతే. అది కేవలం ఒక్క పనికే పరిమితం కాదు, చాలా చాలా పనులు చేయగలదు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఫుల్ డిమాండ్లో ఉన్న డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ లాంటి ఫీల్డ్స్లో పైథాన్దే హవా. చెప్పాలంటే ఈ టెక్నాలజీస్కి పైథాన్ ఒక ఇంజిన్ లాంటిది, అదే వీటిని ముందుకు నడిపిస్తోంది. అంతేనా? వెబ్ డెవలప్మెంట్ ఇంకా గేమ్ డెవలప్మెంట్లో కూడా పైథాన్ చాలా స్ట్రాంగ్. వెబ్సైట్స్ బిల్డ్ చేయడం దగ్గర్నుంచి సరదాగా చిన్న చిన్న గేమ్స్ తయారు చేయడం వరకు పైథాన్ ఒక మంచి క్రియేటివ్ ఫౌండేషన్ ఇస్తుంది. ఇంకా సిస్టమ్ సైడ్ చూస్తే డెవాప్స్, నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లాంటి వాటిలో కూడా పైథాన్ చాలా పవర్ఫుల్. అన్నింటికంటే ముఖ్యంగా రోజూ మనం చేసే రిపిటేటివ్, బోరింగ్ పనులను ఆటోమేట్ చేయడానికి ఇదొక అద్భుతమైన టూల్. సరే, పైథాన్ ఎందుకో అర్థమైపోయింది. మరి దాన్ని నేర్చుకోవడం ఎలా? పైథాన్ నేర్చుకోవడాన్ని ఓ పెద్ద కొండెక్కడంలా చూడొద్దు. దానికి క్లియర్గా 3 లెవెల్స్ ఉన్నాయి. అదొక స్ట్రక్చర్డ్ పాత్ అన్నమాట. ఈ 3 లెవెల్స్ని ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే చాలు, పైథాన్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెవెల్, ద బేసిక్స్. ఇవి లాంగ్వేజ్కి ఏబీసీడీ లాంటివన్నమాట. వేరియబుల్స్ అంటే డేటాని దాచుకునే డబ్బాల్లాంటివి. డేటా టైప్స్ అంటే ఆ డబ్బాలో ఏముందో చెప్పడం. ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్ లాంటి లెక్కలు చేయడం. ఇక ఇన్పుట్ అవుట్పుట్ అంటే యూజర్తో మాట్లాడటం. ఇవి లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. ఇవే ఫౌండేషన్. ఇప్పుడు మనం లెవెల్ 2కి వెళ్దాం. అదే లాజిక్. ఇక్కడే మన కోడ్కొక బ్రెయిన్ వస్తుంది. కండిషనల్ స్టేట్మెంట్స్తో కోడ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. లూప్స్తో ఒకే పనిని మళ్లీ మళ్లీ ఎఫిషియెంట్గా చేస్తుంది. ఫంక్షన్స్తో కోడ్ని చిన్న చిన్న పీసెస్గా ఆర్గనైజ్ చేసి మళ్లీ వాడుకోవచ్చు. ఇక్కడ నుంచే మన ప్రోగ్రామ్స్ స్మార్ట్ అవ్వడం మొదలవుతాయి. ఇక ఫైనల్ లెవెల్, లెవెల్ 3. ఎర్రర్ హ్యాండ్లింగ్ మన కోడ్ను సడన్గా క్రాష్ అవ్వకుండా కాపాడుతుంది. స్కోప్ కాన్సెప్ట్ మన వేరియబుల్స్ని సరిగ్గా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రికర్షన్ లాంటివి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ స్కిల్సే ఒక మంచి డెవలపర్ని తయారు చేస్తాయి. ఇప్పటిదాకా ఏమి నేర్చుకోవాలని చూసాం. ఇప్పుడు చాలా ముఖ్యమైనది, ఎలా నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే కేవలం థీరీ చదవడం కాదు, రియల్గా ఏదైనా బిల్డ్ చేయడం, ప్రాజెక్ట్స్ చేయడం ద్వారానే నాలెడ్జ్ మన మైండ్లో బలంగా నాటుకుపోతుంది. ఇక్కడ చూడండి, మనం బిల్డ్ చేయగల కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సింపుల్గా ఒక క్యాల్కులేటర్ లేదా నంబర్ గెస్సింగ్ గేమ్తో స్టార్ట్ చేయొచ్చు. తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక వెదర్ యాప్ లాంటి అడ్వాన్స్ టూల్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. మనం నేర్చుకున్న దాంతో నిజంగా ఉపయోగపడేవి తయారు చేయొచ్చు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ నేర్చుకోవటం నాలెడ్జ్ మాత్రమే, కానీ ఒక యాప్ని సొంతంగా బిల్డ్ చేయడమే అసలైన వివేకం. అంటే మనం చదివిన దానికంటే ప్రాక్టికల్గా చేసినప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అన్నట్టు. ఇక ఇప్పుడు మీ వంతు. మీ మొదటి ప్రాజెక్ట్ మీకోసం వెయిట్ చేస్తోంది. మరి ఈరోజు మీరు ఏం బిల్డ్ చేయబోతున్నారు? మీ కోడింగ్ జర్నీని ఇప్పుడే, ఈ క్షణమే మొదలుపెట్టండి.